ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం ట్రస్టుల పేరుతో ఈ మధ్యకాలంలో దోపిడీలు ఎక్కువైపోయి అనాథ పేరుతో, వృద్ధుల పేరుతో, వికలాంగుల పేరుతో దోపిడీలు చేస్తూ లక్షలు గడిస్తున్న వైనం మనం చూస్తూనే ఉన్నాము. అది దీనిదే ఇది దీనిదేనా? ట్రస్ట్ కూడా జీవీఎంసీలు పెట్టారా? 2 సంవత్సరాల నుంచి సేవ చేసిన వాళ్ళు రాత్రి 9 గంటలకి అబ్బాయిని బరేరు గంటలు కప్పెట్టి పనేంటి? ఇది విషయం మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ శుద్ర పూజలు జరిగాయని మాకు ఇంటిమేషన్. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం ట్రస్టుల పేరుతో ఈ మధ్యకాలంలో దోపిడీలు ఎక్కువైపోయి అనాథ పేరుతో, వృద్ధుల పేరుతో, వికలాంగుల పేరుతో దోపిడీలు చేస్తూ లక్షలు గడిస్తున్న వైనం మనం చూస్తూనే ఉన్నాము. సో అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఆరిల్లోవలో అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటూ కూడా ఒకటి ఉంది. ఇది జీవీఎంసీ ఆధ్వర్యంలో మెప్మా నుంచి నిధులు వస్తే జీవీఎంసీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది నైట్ షెల్టర్ అని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి దీని మీద పెద్ద ఎత్తున స్థానికులు అయితే విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ ఏదైతే ట్రస్ట్ ఉందో, ఏదైతే ఈ అసోసియేషన్ ఉందో ఇక్కడికి వచ్చి వాళ్ళందరితో మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఈయనకి శాలరీస్ ఉంటాయి, జీవీఎంసీ నుంచి పడతాయి. అదేవిధంగా వీరితో మేనేజర్తో పాటు ఒక 3 అటెండర్లు ఉంటారో వారికి కూడా శాలరీస్ జీవీఎంసీ ఖాతా నుంచే రావడం జరుగుతుంది. కానీ వీరు ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. స్థానికులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్, మీ పేరు? నా పేరు అగ్ని అండి. అగ్ని. సో ఇక్కడ ఇందులో చాలా వరకు అవకతవకలు జరుగుతున్నాయంటూ కూడా మీ నుంచి ఫోన్ రావటం ఇవన్నీ జరిగింది. మీ సంఘటన అసలు ఏం జరిగింది, ఏం అవకతవకలు? ఇక్కడ 2018వ సంవత్సరంలో ఈ యొక్క షెల్టర్ నుంచి అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక సంస్థకి ఇవ్వడం జరిగిందండి. దీంట్లో 3 కేర్ టేకర్లు ఉంటారు, ఒక మేనేజర్ ఉంటారు, మొత్తం 4. ఈ 4కి కూడా మన యొక్క జీవీఎంసీ నుండి ప్రతి నెల వేతనం అనేది రావడం జరుగుతుంది. ఇంచుమించు 50,000 రూపాయలు వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ సంస్థ పెట్టి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు బట్టి వీళ్ళకి జీవీఎంసీ గవర్నమెంట్ నుండి ప్రతి నెల కూడా వీళ్ళకి వేతనాలు అనేవి రావడం జరుగుతుంది. తర్వాత ఒక 2 సంవత్సరాల పాటు బాగానే చేశారు. ఈ లోకల్లో ఎవరైనా బర్త్డేలు కానీ, లేకపోతే హ్యాపీనెస్ మూమెంట్స్ కానీ, లేకపోతే ఏవైనా వర్ధంతులు అలాంటివి ఏవైనా చేసుకునేటప్పుడు ఈ యొక్క ఆశ్రమాన్ని ఇది వస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు భోజనం పెడతామంటే మా పుట్టినరోజు అని చెప్తా ఉంటారు. ఓకే అంటే ఏవైనా మీరు భోజనం ఎప్పుడు పెట్టుకుంటారు, నైట్ టైం పెట్టుకుని బాగుంటుంది అని చెప్తారు అన్నమాట. ఈ నైట్ టైం ఎందుకంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నైట్ టైము జీవీఎంసీ వారు ఇక్కడ 30 మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఒక లెక్క వెళ్తుంది. ప్రతిరోజు జీవీఎంసీ వాళ్ళకి 30 మంది ఫుడ్ పంపిస్తారు. ఈ 30 మందికి వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేస్తారు. 4,000 రూపాయలు చికెన్ భోజనం అని, 5,000 రూపాయలు చికెన్ భోజనం అని, వెజ్ భోజనం తెలగానే వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఈ కలెక్ట్ చేసిన అమౌంట్ని ఉంచుతారు. ఎప్పుడైతే అక్షయ పాత్ర ఫుడ్ వస్తుందో ఆ పాత్రలను వచ్చింది వీళ్ళు వేరే పాత్రలకు మారుస్తారు. గిన్నెల్లోకి అంటే వండిన గిన్నెలు ఎలా ఉంటాయి ఆ పాత్రలోకి మార్చి డోనర్ రాగా రెడీగా ఉంచుతారు. ఇక్కడ డోనర్ రాగానే వాళ్ళ చేతుల్లో వడ్డిస్తారు. మరి ఇప్పుడు జీవీఎంసీ నుండి వచ్చిన అక్షయ పాత్ర నుండి వచ్చిన ఫ్రీ ఫుడ్ ని వీళ్ళు డబ్బులు వాళ్ళ యొక్క జోబుల్లో వేసుకోవడం జరుగుతుంది. ఓకే, అది ఇప్పుడు జరుగుతుంది కాదు. స్టార్టింగ్ ఇచ్చినప్పుడు 2 సంవత్సరాలు బాగా నడిపించారు. ఆ తర్వాత మరి ఇక్కడ ఈ షెల్టర్ యొక్క ఇది మేనేజర్ అయినటువంటి యలమంచిల రమణ గారు, ఆయనకే మెయిన్. మిగతా వాళ్ళందరికీ ఏం సంబంధం లేదండి. వాళ్ళు కేర్ టేకర్స్. వాళ్ళు 8 అవర్స్ వస్తారు, వాళ్ళు పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఆ యొక్క యలమంచిల రమణ గారు ఈ యొక్క డబ్బులు ఈ యొక్క అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్కి వెళ్ళాలి. ఎవరైతే డోనర్స్ వచ్చి 5,000 ఇచ్చినా, 2,000 ఇచ్చినా, 1,000 రూపాయలు ఇచ్చినా దేనికి వెళ్ళాలి? అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్కి వెళ్ళాలి. కాకపోతే డోనర్స్ ఇచ్చిన అమౌంట్ అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్కి వెళ్లకుండా నేనే లేకపోతే నాతో కూడా నా ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సరే వచ్చి ఒక 1,000 రూపాయలు కానీ 2,000 రూపాయలు కానీ చేస్తే ఆయన ఫోన్ నెంబర్ కొడితే అక్కడ స్కానర్ ఉంటుంది. అక్కడ మాతాపిత చారిటబుల్ ట్రస్ట్ అని చూపిస్తుంది. అసలు మాతాపిత చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఎందుకు వచ్చింది? అదే మాకు చాలా డౌట్ ఉంది. చూడండి, ఇక్కడ ఈ యొక్క చాలా మంది ఫోన్ పే చేసిన రిసిప్ట్లు అనేది మనకి సెండ్ చేయడం జరిగింది. ఎవరో ఒక వ్యక్తి 3,000 రూపాయలు చేశారు. దేనికి వెళ్ళిందండి? అది మాతాపిత చారిటబుల్ ట్రస్ట్ కానీ. ఇంకొక ఎవరో వ్యక్తి 100 రూపాయలు ఫోన్ పే చేశారు. అధ్యయనికి వెళ్ళింది మాతాపిత చారిటబుల్ ట్రస్ట్. ఫోన్ నెంబర్ చూడండి, ఈ ఫోన్ నెంబర్ ఆ బోర్డు పే నెంబర్ చూడండి. అదే ఫోన్ నెంబర్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్ ఇచ్చిన నెంబర్ కి వీళ్ళు సొంతంగా
ఒక ఒక సంస్థను క్రియేట్ చేసి ఈ నంబర్ కి ఫోన్ పే చేసి తరలించడం జరుగుతుంది నిధులు. ఈ నిధుల్ని తరలించడం జరుగుతుంది. ఇది గతంలో మాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇది జరిగిన తర్వాత మేము ఏం చేస్తున్నామంటే సర్లే ఏదో జరుగుతుంది కదా, ఏదో ఫుడ్ పెడుతున్నారు, వీళ్ళు ఎందుకు లాభం అనుకుంటే వీళ్ళ అక్రమాలు ఎలాగా చేయడం మొదలు పెట్టారంటే 2 సంవత్సరాల కిందట ఒక బాబుని తీసుకొచ్చారు, హ్యాండిక్యాప్ బాబుని. వీళ్ళ అక్రమాలు ఎలా జరిగాయంటే 2 సంవత్సరాల కింద ఒక హ్యాండిక్యాప్ బాబుని తీసుకొచ్చారు. బాబుని తీసుకొచ్చి ఇందులో వేయడం జరిగింది. ఇందులో వేయడం జరిగిన తర్వాత అయ్యి కాళ్ళు చేతులు అబ్బాయికి కొద్దిగా లేకమాట, బాబు చిన్న బాబుకి లేకపోతే ఎవరు షెల్టర్ లో బాబు ఎందుకు వచ్చాడు? అది ఎందుకు వచ్చారో ఏంటో రమణ గారు చెప్పాలి, లేదంటే జీవీఎంసీ అధికారులు చెప్పాలి. ఇంతవరకు ఎవరు కూడా దాని గురించి అడగడం లేదు. పోనీ ఏదో తెచ్చారు, ఎవరో వదిలిసారు, అనాథులు ఎక్కడో దత్తత ఇచ్చారో లేదో, ఎక్కడ ఇచ్చారు డాక్యుమెంట్, ఎటువంటి డాక్యుమెంట్ లేదు. ఎటువంటి డాక్యుమెంట్ పోనీ ఇక్కడ ఉంచారు, ఏదో ఎవరో వదిలేరు అనుకుందాం. పోనీ అనుకున్న తర్వాత అబ్బాయికి పెన్షన్ రావడం జరుగుతుంది, ఒక 6,000 రూపాయలు. ఆ పెన్షన్ పోనీ ఏదో పని చేస్తున్నారు అన్నానికి. తర్వాత 5 నెలల కిందట ఇది ఎప్పుడు జరిగింది, మా ఫ్రెండ్స్ అనగా మేమన్నా కుర్రలనగా అబ్బాయికి డైపర్లు ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం గట్రా చేసేవాళ్ళం మాకు తెలియక. ఎప్పుడైతే 5 నెలల కిందట పేపర్లో వచ్చిందో ఇష్యూ, పేపర్లో వచ్చి ఇది నైట్ షెల్టర్ ఏదో పని చేసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉండాలి, ఈ బాబుని ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్పాలి అని పేపర్లో పడింది మాట. పేపర్లో పడిన తర్వాత ఇదే అవును నిజమే కదా, చైల్డ్ నిజం పాయింట్. ఎందుకంటే అబ్బాయి హెల్త్ బాగోలేదు, మేము కాదనట్లేదు. అబ్బాయి బాగాలేనప్పుడు ఆ చిన్నపిల్ల హోమ్ లో పెట్టుంటే చనిపోయినప్పుడే నా చిన్నపిల్లలతో ఆడుకొని చనిపోదురు, లేదంటే వాళ్ళు ఏదో కేర్ తీసుకొని ట్రీట్మెంట్ చేయదురు. ఈ ట్రీట్మెంట్ లేకుండా వీళ్ళు ఎందుకు పేపర్లో 5 నెలల కింద పడింది, వీళ్ళు ఎందుకు ఉంచారంటే వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ ఏం చెప్పారు, సార్ మేమేమో హోమ్ లో జాయిన్ చేసేస్తాం చిల్డ్రన్స్ హోమ్ లో అని కొద్ది టైం ఇవ్వండి సార్ అంటే సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ స్టాఫ్ మా కుర్రలు ఎంత డొనేట్ చేయడానికి వస్తారు కదా, వీళ్ళు తర్వాత వచ్చారన్నమాట. ఏది బాబు అని అడిగితే, పేపర్లో పడిన తర్వాత ఏది బాబు అని అడిగితే వీళ్ళు ఏం చెప్తున్నారు, చైల్డ్ వెల్ఫేర్ వరకు అప్పచెప్పని చెప్పారు. వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ వరకు వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్తామని చెప్పారు. కానీ 5 నెలలు ఈ గొడవలో ఈ స్టోరేజ్ రూమ్ ఉంటది కదా, ఆ స్టోరేజ్ రూమ్ లో ఉంచారు. ఎందుకు ఉంచారు అంటే ఆ అబ్బాయికి 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఈ డోనర్స్ ఉంటారు కదా, ఈ భోజనాలకి మధ్యాహ్నం 11 రాత్రి 11 భోజనాలకి ఇస్తుంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ప్రత్యేకంగా అక్కడ తీసుకెళ్తారు. బెడ్ దగ్గర తీసుకెళ్లి బాబు కండిషన్ ఇది అనబోతురికి వాళ్ళు 2,000 రూపాయలు ఫోన్ పే చేయడం. నెల రాగానే ఆ బాబు దత్తత తీసుకున్నారు కదా, ఇంకో నెలలకి అలాగా కస్టమర్ ఆ బాబుకి 1,000-2,000 వేయడం జరుగుతుంది. అలాగా 200, మా దృష్టిలో 200 మంది ఉన్నారండి ఆ అబ్బాయి అకౌంట్ లో. కానీ ఈ అమ్మ నాన్న వెల్ఫేర్ కి పడట్లేదు డబ్బులు. వాళ్ళు సొంతంగా మాతాపిత అనే ట్రస్ట్ పెట్టుకొని 555 నెంబర్ కి, నేను ఇప్పుడు ఏదో మాతాపిత అన్నాను కూడా లేదు, అక్కడ బోర్డు మీద ఉంది చూడండి. ఇది నైట్ టైం ఫుడ్ వచ్చినప్పుడు, అక్షయపాత్ర నైట్ టైం ఫుడ్ వచ్చినప్పుడు మాతాపిత అనే అకౌంట్ ఫ్లెక్సీ పెట్టుకొని భోజనాలు పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అక్షయపాత్ర నుంచి భోజనం వచ్చినప్పుడు ఇదెందుకు పెడుతున్నారు? రెండోది ఏంటంటే అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, అబ్బాయి చనిపోయాడు 4వ తారీఖున. మా ఆరోపణ ఏంటంటే అబ్బాయి చనిపోయిన తర్వాత 9 గంటలకి మన హిందూ సాంప్రదాయాలు 9 గంటల శ్మశానాల్లో మన బరేర్ గ్రౌండ్ లో కూర్చకూడదు. వీళ్ళు ఎందుకంటే ఒక అనాథని ఎవరు అడిగిన వాళ్ళు లేరని కూర్చేస్తారా? నిజంగా వీళ్ళకి అంత మనస్తత్వం మంచితనం ఉంటే ఇన్ని 2 సంవత్సరాలు బాబుకి సేవ చేసాం అంటున్నారు కదా. ఇక్కడ అబ్బాయిని ఎన్ని సంవత్సరాలు ఉంచారు? 2 సంవత్సరాలు పెట్టి ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి సేవ చేసిన వాళ్ళు రాత్రి 9 గంటలకి అబ్బాయిని బరేర్ గ్రౌండ్ లో కప్పెట్టి పని ఏంటి? బరేర్ గ్రౌండ్ లో కప్పెట్టిన పని ఏంటి అసలు? అంటే అనాథ సేవ అని బాబుకి ఎవరు లేదని 9 గంటలకి నైట్ టైం కప్పెట్టేస్తారా? ఇది విషయం మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ శుద్ర పూజలు జరిగాయని మాకు ఇంటిమేషన్. మేము అడగడానికి కారణం కూడా ఈ ఫుడ్ గురించి కాదు. అసలు హ్యాండిక్యాప్ కుర్రోడికి అసలు ఈ పూజలు ఏంటి, హెల్త్ బాగాలేదని తెలుసు, ఈ పూజలు ఏంటి అసలు? ఇలా వేసి పూజలు ఏంటి, స్వామీజీ అని చెప్పి డబ్బులు దండడం, బాబుకి మహిమలు ఉన్నాయని చెప్పడం, హింసించారు. ఎందుకంటే డోనర్స్ వచ్చినప్పుడు ఈ బాబే అని అడుగుతారని స్టోర్ రూమ్ లో పెట్టారు. ఆ డోనర్ రాగానే ఆ స్టోర్ రూమ్ లో తీసుకొచ్చి కూడా బాబు అని చూపిస్తున్నారు ఈ రమణ గారు. కేవలం ఇది వెనకాతల పొలిటికల్ లీడర్స్ ఎవరున్నారు ఏటో మాకు తెలియట్లేదు. ఇది ఎందుకు పెద్ద అసలు అయితే మర్డర్ కేసు పెట్టాలి. అసలు మా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది. నైట్ టైం బరేల్ గ్రౌండ్ లో కప్పెట్టినప్పుడు వీడియో ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ లో నేను అమ్మా నాన్న చెప్తున్నారు, ఇది రమణ గారు నేనే చూసాను వాళ్ళకి అప్పచెప్పాను అంటున్నారు. ఈ బాబు నుంచి అసలు వాళ్ళ అమ్మా నాన్న కాదు, వాళ్ళ అమ్మా నాన్న లేరు. ఈ బాబు నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంత డబ్బులు సంపాదించారు అన్ని తెలియాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ శుద్ర పూజలు చేయడం అనేది చావు అనేది 100% రమణ గారి కారణం. ఎందుకంటే స్టోర్ రూమ్ లో పెట్టారు. ఎందుకంటే హెల్తీగా ఉన్నాడు, ఉన్నప్పుడు హెల్తీగా ఉన్నారు. వీళ్ళు అసలు హాస్పిటల్ ఏ ట్రీట్మెంట్ చెప్పారు, ఏ ట్రీట్మెంట్ చేశారు, దాని బిల్లు లేవు, రిసిప్ట్ లేవు, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఎవిడెన్స్ ఉంటది కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవన్నీ మనం కలెక్ట్ చేసి సిపి గారు ఇప్పటివరకు సిఏ గారు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు కూడా మాకు తెలియట్లేదు. ఇది కంపల్సరిగా సిపి గారి దృష్టికి సిఏ గారి దృష్టికి తీసుకెళ్లి కంప్లైంట్ చేయని నిందితులు అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇది జీబీఎంసీ నైట్ షెల్టర్ వీళ్ళకి అప్ చెప్పారు. యాక్చువల్లీ 3 months కో 6 months కో 1 year కో
ఇది చెకింగ్ అనేది ఉంటది. చెకింగ్ 2 సంవత్సరాల నుండి అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు జీవీఎంసీ వాళ్ళకి ఈ విషయం తెలియకుండా ఉంటుందా? దీని వెనక ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ బయటికి రావాలి. ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి ఇక్కడ తీసుకుని 2 years అవుతుంది. 2 years అయినప్పుడు ఇక్కడికి హెల్త్ బాగోలేదు ఇదన్నీ తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లోను మొన్న లాస్ట్ టైం మనం అడిగితే ఏమని అంటున్నారు, అతను చనిపోయే రోజు మాత్రమే హాస్పిటల్ ఉన్నట్టు ఉంది, ట్రీట్మెంట్ తీసుకున్నట్టు. ఇప్పుడు వరకు ఇతను ఒక్కసారి కూడా ట్రీట్మెంట్ తీసుకెళ్ళలే. డబ్బులు దండుకుంటున్నావే, ఇన్ని చేస్తున్నారే, ఇన్ని చెందారే, కానీ ఒక్కసారి కూడా మీరు హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకో 4 రోజులు బతుకుతారు కదా అలాంటి అబ్బాయి. అక్కడ ఇక్కడ ఉంచవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ కూడా ఎవరైతే మేనేజర్ రావణ్ గారు ఉన్నారో ఆయన అడగడం జరిగింది. అడిగామండి. ఇలా అడిగినందుకే బరియల్ గ్రౌండ్ లో స్పాట్ లో టీవీ 10 వారు వచ్చి ఆ బాబుని ఆ బరియల్ చేస్తున్నప్పుడు అడిగారు. అడిగితే అది కేసు బయట రానివ్వకుండా పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. అసలు ఈ కేసు అనేది బయట రానివ్వకుండా ఎందుకు కామపోయింది? ఆ టీవీ 10 వాళ్ళు ఏం చేశారు అంటే ఎంత తాయిదాలు ముట్టాయా అంటే వాళ్ళకి ఏం ముట్టాయా? తర్వాత 2 రోజుల క్రితం 99 టీవీ వాళ్ళు వచ్చారు. 99 లో వచ్చి మొత్తం అంతా కవర్ చేశారు. ఇది కూడా లైవ్ టెలికాస్ట్ కానివ్వకుండా చేశారు. అంటే వీళ్ళకి ఏది ముట్టింది? అసలు ఎంతమంది వస్తే అంతమందిని కూడా వీళ్ళు క్లోజ్ మేనేజ్ చేస్తున్నారు. అంటే పెద్ద వ్యవస్థ ఉంది సార్. ఎందుకంటే గతంలో మాజీ మేయర్ గారు వార్డు ఇది 11వ వార్డు మాజీ మేయర్ గారు ఎన్నోసార్లు ఆ బాబుని విజిట్ చేయడం జరిగింది, ఆ బాబుని ఎత్తుకోవడం జరిగింది. ఆ బాబు డైపర్లు పెట్టారు, యాపిల్స్ ఇచ్చారు, ఎన్నో ఫోటోలు దిగారు, ఎన్నో పేపర్లో పడ్డాయి. ఇదిగోండి చూడండి, మాజీ మేయర్ గారు కూడా ఎన్నో సార్లు పెట్టుకున్నారు. ఇది అసలు జీవెన్సీ బిల్డింగ్ అన్నప్పుడు మేయర్ కన్సందుల్లోనే జరుగుతుంది. అప్పుడు మాజీ మేయర్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఈ పొజిషన్ ఉన్న మేయర్ గారు ఆవిడ అడగాల, కనీసం చెప్పాలి కదా ఈ బాబునని ఇక్కడ ఉంచకూడదు, చిల్డ్రన్స్ హోమ్ లో పెట్టాలని మేయర్ గారు కూడా అడగాలి కదండి. సేమ్ స్థానిక వార్డు, సేమ్ వార్డు కూడా కొన్ని ఎక్కడో వార్డు అంటే తెలియపోవడానికి లోకల్ వార్డే కదా. ఇప్పుడు కూడా లోకల్ గా మేడం గారే కార్పొరేటర్ గా ఉన్నారు, దీని గురించి ఆరా తీయాలి కదా. పాత బట్టలు ఉంటాయి కండి, అంటే వాళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటారు కండి. వాళ్ళు వేసుకునే వాళ్ళ బట్టలు మన వాళ్ళు ఏమైనా చిన్న పెద్దనాన్న బట్టలు వాడిని ఉంటాయి కదా. కాలం చెల్లించిన తర్వాత వాళ్ళే ఎవరో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వేసుకుంటారని చెప్పేసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, చీరలు కానీ అలాంటివి. వీళ్ళు ఏం చేస్తున్నారు, స్టోర్ రూముల్లోని మూటలు కట్టేసి ఇట్లా సెకండ్ హ్యాండ్ లోనే మార్కెటింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అంటే చాలా మంది ఇప్పుడు చాలా దిక్కుల్లోనే సెకండ్ హ్యాండ్ లో మెటీరియల్ అవుతుంది కదా, అలాగా ఇవి వేరే వాళ్ళకి ఇస్తే వేరే వచ్చి కొనుక్కొని వెళ్ళి వాళ్ళు వేరే వ్యాపారం చేసుకుంటారు. అమ్ముతున్నారు ఈ సెకండ్ హ్యాండ్ ఈ బట్టలు మరి వస్తారండి, లోకల్ చాలా ఏరియాస్ నుండి వస్తారు. ఈ బట్టలు కొనుక్కొని బట్టల వ్యాపారం చేసిన వాళ్ళు ఉంటారు కదా, సెకండ్ హ్యాండ్ బట్టల వ్యాపారం చేసిన వాళ్ళు వచ్చి ఈ యొక్క బట్టలు కొనుక్కొని మళ్ళీ వీళ్ళ దగ్గర ఉండి వెళ్ళడం జరుగుతుంది. మూటలుగా పట్టుకెళ్ళడం కూడా మేమే చూసాం ఆల్రెడీ. కరోనా టైంలో చాలా ఎక్కువ బట్టలు వెళ్ళాయండి ఇక్కడ నుండి. ఇప్పుడు కూడా మీకు లోపల స్టోరేజ్ మూటలు ఉంటాయి ఆల్రెడీ లోపల. ఆ మూటలు వారానికి 2 వారాలకి నెలకి ఇలా మూటలు వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉన్న పరిస్థితి మాకు చెప్పిన సోదరులందరూ అవన్నీ కరెక్టే, కాకపోతే నా దృష్టిలో కూడా కొన్ని ఉన్నాయండి. ఇక్కడ నిజమైన పేదవాళ్ళ అనాథ ఉన్న వాళ్ళ ఉన్నారంటే లేదండి. 10% వాళ్ళు ఉంటే 20% కూడా ఈ పొద్దు రాత్రి లాడ్జి టైప్ అయింది ఇది. అది తాగి రావడం పడుకోవడానికి వాళ్ళు సెంటర్లు ఇస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు కాస్త 150 ఇస్తారు కనుక వాళ్ళు సెంటర్లు ఇస్తున్నారు. నిజమైన అనాథలకైతే లేదు ఇక్కడ. అది 10 మంది ఉంటారు అనాథలు, నిజమైన అనాథలు. ఎవరు ఇంట్లో గొడవలు పెట్టుకొచ్చిన వాళ్ళు, తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళంటి వాళ్ళు పగలేదు లారీ డ్రైవర్లు పనికి వెళ్ళిపోవడం, లైట్ రావడం, వాళ్ళు వచ్చి అది తాగిన మొత్తంలో ఉంటారు. వాళ్ళకి 150 ఇస్తే వాళ్ళు తీసుకోవడం, దాని మీద జరుగుతుంది తప్ప నిజమైన అనాథ సంస్థ కాదండి ఇది. దాని మీద దృష్టి పెట్టాలి మనకు. అసలు అందరూ లేని వాళ్ళు ఉండాలి రూల్ గా. అయితే మామూలుగా యూత్ కుర్రోళ్ళు కూడా, బీటెక్ చదువుతున్న కుర్రోళ్ళు అటు వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉంటారండి. అంటే మామూలు బయట రూమ్ తీసుకుని ఉంటే 6,000 రూపాయలు 7,000 రూపాయలు అవుతా ఉంటుంది. ఇక్కడ ఇలాంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు. మినిమం ఛార్జ్ 300 రూపాయలు అండి. డబ్బులు వసూలు చేస్తున్నారు. జీవీఎంసీ ఫ్రీగా ఈ యొక్క షెల్టర్ అనేది ఇవ్వడం జరిగింది. జీవీఎంసీ బిల్డింగ్ అండి. ఇక్కడ కరెంట్ ఉచితం, వాటర్ ఉచితం, ఇక్కడ ప్రతిదీ కూడా ఉచితమేనండి. ఆ బెడ్లు కూడా ఉచితమే. జీవీఎంసీ అక్కడ ఉంటాం, కేబుల్ బిల్లు కూడా జీవీఎంసీ వారు పే చేస్తారు. ఇక్కడ కొన్ని పినాయిల్ బాటిల్ కూడా కేబుల్ వాళ్ళే పే చేస్తారు. ఒక ఫ్యాన్ కి ఒక కెపాసిటీ పోతే 30 రూపాయలు, ఆ 30 రూపాయలు కూడా బిల్లు పెడతారు. జీవీఎంసీ వాళ్ళు 3 నెలలకి 4 నెలలకి ఏదైతే మెయింటెనెన్స్ ఖర్చులు ఉన్నాయో, సీపర్ కట్టకున్నా సరే, మ్యాప్ని కొన్నా సరే, ప్రతిదీ కూడా జీవీఎంసీ బిల్లు పెడతారు. బిల్లు అనేది రావడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి ఒకళ్ళ దగ్గర 300, పెన్షన్స్ వచ్చిన దగ్గర 500, తర్వాత కొద్ది కుర్రోళ్ళ హోటల్ దగ్గర 2,000 రూపాయలు 3,000 రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు కలెక్ట్ చేయాలి? ఈ కలెక్ట్ చేసిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? అది మీ జోబుల్లోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? జోబుల్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా చూడండి, ఈ ఏదైతే జీవీఎంసీ వాళ్ళు స్టార్టింగ్ వీళ్ళకి 2018లో ఇవ్వడం జరిగింది. 2018లో గోడ కేసు సున్నమే ఉంది. ఇప్పటికీ 2018లో జీవీఎంసీ వాళ్ళు ఇచ్చిన గోడ కేసు సున్నమే ఉంది. ఇప్పుడు వచ్చి దీన్ని ఏమైనా డెవలప్మెంట్ చేశారా?
సో ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ పూర్తిగా స్థానిక యువత అంతా కూడా ఏం జరిగిందో కళ్ళకి కట్టినట్లు చెప్పారు. ఒక అబ్బాయిని తీసుకొచ్చి క్షుద్ర పూజలు చేశారు. చాలా చిన్న అబ్బాయి. సో నిజంగా అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఎంతగా ఇదే ఎవరైతే వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. అబ్బాయిని తీసుకెళ్లి చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్పాలి, లేదంటే హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అంతేగాని ఇక్కడ సుమారు 2 సంవత్సరాల అబ్బాయి నుంచి అబ్బాయి పేరుతో డొనేషన్లు కలెక్ట్ చేసి ఆ డబ్బులు ఏమయ్యో దేవుడికే తెలియాలన్న. మరోవైపు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజరు మాతాపిత చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి ఆ ట్రస్ట్ ని దీనికి అటాచ్ చేసి ఎవరైనా డోనర్లు వస్తే మనమే వచ్చాము నిన్న డోనర్ లాగా మనమే వస్తే మనకు కూడా ఆయన చెప్పారు ఈ నెంబర్ వద్దు, ఈ నెంబర్ కొట్టండి, లేకపోతే పరదేశమ్మ ఇంకో నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కొట్టండి అంటూ కూడా చెప్తున్నారు. ఎంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. మరోవైపు ఇక్కడ ఎవరైనా బట్టలు తీసుకొస్తే ఆ బట్టలన్నీ కూడా మూటలు కట్టి షావుకారులకి అమ్మేస్తా ఉన్నారు. సో ఎంత జరుగుతుంటే అధికారులంతా ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇన్ని సంవత్సరాల నుంచి నిజంగా ప్రతి దానికి అంటే జీవీఎంసీ డబ్బులు ఇచ్చి రన్ చేస్తుంది కాబట్టి ఈ ప్రతి నెల లెక్క ఖర్చు ఎంత అవుతుంది, ఎంత డబ్బులు వస్తున్నాయి, అసలు డొనేషన్లు కలెక్ట్ చేయమని ఎవరు చెప్పారో కూడా తెలియదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఇందులో ఉంటున్న వారికి కూడా సాధారణంగా నిరాశ్రయులకి ఇది ఆశ్రయం కల్పించాలి చెప్తే కొంతమంది లారీ డ్రైవర్లకి వాళ్ళు వచ్చి తాగేసి వచ్చి నైట్ పడుకొని తెల్లవారు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చినందుకు గాను వీరికి డబ్బులు ఇస్తూ ఉంటారంట. ఒక లాడ్జి లాగా ఇది నిరాశ్రయుల ఆశ్రయం కాస్త ఒక లాడ్జి లాగా తయారు చేశారు. సో దీన్ని ఎప్పటికైనా జీవీఎంసీ కమిషనర్ గారు కావచ్చు, మెప్మాకు సంబంధించిన అధికారులు కావచ్చు దీనిపైన పూర్తిగా సమగ్ర విచారణ జరిపి ఎవరైతే తప్పు చేశారో వారిని శిక్షించాలి. అలాగే ఇందులో నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తిగా ఆశ్రయం కల్పించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.